తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి చాలా మంది పాపులర్ నటులు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో కలిసినటువంటి వీళ్ళు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రోజా రాజకీయాల్లో మంచి స్థాయికి చేరుకుంది. ఈవిడే కాకుండా జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి కమెడియన్ కిరా కార్పి కూడా రాజకీయాల్లో రాటు తేలారు. కూటమి ప్రభుత్వానికి మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న ఇటువంటి కిరా కార్పి తాజాగా మాజీ మంత్రి రోజాపై సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారు? కిరా కార్పి జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత కొద్ది నెలల క్రితమే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో పెద్ద హోటల్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో పలు బ్రాంచీలు ఓపెన్ చేశారు. అయితే ఇవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అయితే ఒకవైపు బిజినెస్ సినిమాల్లో చేస్తూనే ఆర్పి రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అయితే కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తూ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరియు మాజీ మంత్రి రోజాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో తీవ్రంగా అవినీతికి పాల్పడింది అన్నారు. అవినీతి చిట్టా బయటకు రాబోతోందని, మరికొన్ని నెలల్లో ఆమె జైలుకి వెళ్లడం ఖాయమంటూ ఆర్పి వ్యాఖ్యానించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టి వందల కోట్ల రూపాయలు అవినీతి చేసిందని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కిరా కార్పి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా అయితే వైరల్ అవుతున్నాయి.